హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టుడే స్పెషల్ వచ్చేసి మా గృహప్రవేశం వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగిందండి. కానీ గృహప్రవేశం జరిగి కూడా చాలా రోజులైతే అయిపోయింది. కానీ నాకు వీడియోస్ పెట్టడం అయితే కుదరలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం గృహప్రవేశం అనగానే కుడుములు అయితే చేసుకుంటాం కదండి. చాలామంది బియ్యపు కుడుములు అయితే చేసుకుంటారు. బియ్యపు పిండితో మేమైతే సజ్జ కుడుములు అయితే చేసుకుంటున్నామండి. అంటే ఎవరిష్టం వాళ్ళది కదండి. మేమైతే సజ్జ కుడుములు చేసుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుందండి సజ్జ కుడుములు అయితే. చాలా హెల్దీ కూడానండి సజ్జ కుడుములు. ఇక్కడ చూసారా, మామూలుగా బెల్లం కరగపెట్టి డస్ట్ అనేది లేకుండా నార్మల్గా పోసేసుకుంటూ కలుపుకోవడమేనండి. కొంచెం కనుక బెల్లం తగ్గితే కనుక నార్మల్గా హాట్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవచ్చు. మనకు కావాల్సిన క్వాంటిటీలో అలా కలుపుకున్న తర్వాత మనం మంచిగా కుడుములు చేసుకొని, ఇక్కడ వచ్చేసి కుడుములు అందరూ ఇడ్లీ పాత్ర అలా యూజ్ చేస్తారు కదండి. మేమైతే మా చుట్టాలందరూ వచ్చేసి పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ మేము హైదరాబాద్లో కొనుక్కున్నా కానీ అక్కడి నుంచి ఎండుగడ్డి, ఆకులు అన్నీ తీసుకొచ్చారండి, కావాల్సినవన్నీ. ఇప్పుడు ఎండుగడ్డి ఎందుకంటే మన అమ్మమ్మల కాలంలో ఏం చేస్తారంటే కుడుములు అంటే ఒక గిన్నె పెట్టేసి దానిలో ఎండుగడ్డి పెట్టి దానిపైన వాటర్ పోస్తారండి. అప్పుడు ఆవిరి వచ్చిన తర్వాత ఒక లేయర్ పెడతారండి. ఆకుల మీద కుడుములు వేసి ఒక లేయర్ పెడతారు, మళ్ళీ మూత పెడతారు, మళ్ళీ ఆవిరి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ పెడతారండి. నేనైతే ఇప్పుడు మీకు పెడుతూ చూపిస్తానండి. సేమ్ ఒక్కొక్క లేయర్ మీద మళ్ళీ ఆవిరి వచ్చిన తర్వాత ఇంకో లేయర్ అలా పెట్టుకుంటూ వస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. అసలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇందులో ఇది చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇది మొత్తం ఆవిరికే ఉడుకుతాయి కదా. అందువల్ల ఈ కుడుములు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం కదండి. మా సాంప్రదాయం వచ్చేసి ఇప్పుడు హౌస్ ఉంది కదండి, హౌస్కి వచ్చేసి పైన రూఫ్ ఉంటుంది కదా, దానికి విసురుతారండి. పైకి విసిరిన తర్వాత కింద అమ్మాయిలు క్యాచ్ పట్టుకోవాలంటారు. సో అందరు అమ్మాయిలు క్యాచ్ పట్టుకోవడానికి ఇలా చీర చెంగులు పట్టుకొని ఇలా పట్టుకుంటారండి. చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. గృహప్రవేశం అయితే చాలా ఫన్నీగా చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసి ఎలా జరిగిందో మీకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. చేసా ఇంకా రాలేదు. ఉంది. నాకే పడింది. ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. తీసుకో, ఇది
శివాలయస్వామి జన్మహం శ్రీ మహాగణాధిపతి జన్మహం. అక్కడి నుంచి ఒక పన్ను తీసుకోండి. ఏదైనా పాడైపోయి ఉంటుంది చూడండి, అక్కడే ఏదైతే కదా అది తీసుకోండి. అది బాగా పాడైపోయింది, అది తీసుకోండి. ఎందుకంటే దానికని ఉపయోగపడుతుంది. మంచిగా శివాలయ స్వామి జన్మహం శ్రీ మహాగణాధిపతి జన్మహం. చక్కగా బెల్లం మీద నీళ్ళు తుమ్మ. శివాలయ స్వామి జన్మహం శ్రీ మహాగణాధిపతి జన్మహం. ఓం భోస్వహం సమయంలో దేవశ్రీమహి ధీయో యోనః హృదయ సత్యమగ్నే సంచయామి. చక్కగా తమకు చేతులు పట్టుకుని దేవుని చూపు ఎలా చేస్తారు. ఓం 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 ప్రాణాయ స్వాహ భానాయ స్వాహ జ్ఞానాయ స్వమదానాయ సపానాయ స్వం బ్రహ్మణే స్వాహ మధ్యవద్యోగపాని సపేయామి. చక్కగా నీళ్ళు తీసుకొని అలా స్వామివారికి చూపించి అప్పుడే వదిలేయండి. అట్లా 3 సార్లు. అంటే స్వామివారికి ఇప్పుడు మనం టిఫిన్ చేస్తున్నాం కదా, అదేవిధంగా స్వామివారికి పిలిపించి టిఫిన్ పెట్టేసి మంచి కాలు చేతులు కడిగి మంచి నీళ్ళు ఇస్తున్నామని అర్థం. అష్టోక్షాలయామి చేతులు, పాదోక్షాలయామి పాదాలు, ముద్దే ఆచమని సప్పయ్యామి మంచి నీళ్ళు ఇస్తున్నామని అర్థం. చక్కెర నక్షత్రం అందరూ టిఫిన్ చేసిన తర్వాత ఒక్క వేసుకుంటారు కదా, చాలామంది సున్నం వేసుకుంటారు. ఆ విధంగా తాంబరం ఓకే వరేశ్చకర్పూరహి నాగముక్త చేసమాయుక్తం తాంబ సత్యం కృష్ణాసనాథం తాంబ సత్యం శ్రీ భానేశ్వస్వామి గణమః అయ్యామి అఘోరఘోరేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః శ్రీ భానేశ్వస్వామి గణమః దివ్యాగమంగళహరణీరాజన్వస్యామి. ఇందులో 2 కర్పూరాలు తీసుకోండి. దానిపైన మళ్ళా వెళ్ళి కదా, మళ్ళా కరిగిపోయి ఉంటుంది. శివాలయ స్వామి జన్మహం శ్రీ మహాగణాధిపతి జన్మహం తీసుకోండి. శివాలయ స్వామి జన్మహం ఓం ఆత్మలో ఓం భద్రతామో సరేతి ఏకనాథ్ బ్రాహ్మణ మహాదేవి జమానాయస్కేటు భవతి శ్రీ రమా సహిత వీరవే సత్యనారాయణ స్వామి జన్మహం శ్రీ భానేశ్వర స్వామి జన్మహం శ్రీ వాస్తవ శ్రీ మహాగణాధిపతి జన్మహం. చక్కటి 13 సార్లు శివాలయ స్వామి జన్మహం. నీళ్ళతో అది యూజ్ చేస్తాం. ఆ కమలపడి ఆ చెంబు నీళ్ళు మాత్రం యూజ్ చేయాలి. అది ఇంగిల అయినంటారు. మనం 3 సార్లు తిప్పి స్వామికి చుట్టం అందులో పెట్టేసి ఇప్పుడు వద్దాం. శివాలయ స్వామి జన్మహం దివ్యాగమంగళహరణీరాజన్వస్యామి శ్రీ మహాగణాధిపతి జన్మహం శ్రీ భానేశ్వర స్వామి జన్మహం. నమస్కారం చేసుకో. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభూ శంకర జై గురు గణేష్ మహారాజ్ కి జై. మన లక్ష్మీపురం పుష్పం తీసుకో. శ్రీ మహాగణాధిపతి జన్మహం శ్రీ